Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about important formulas from the chapter Electromagnetic Induction and few problems which are helpful for MCET and NEET for both AP and Telangana students. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఈ చాప్టర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదే విధంగా మీరు ఫార్ములాస్ నోట్ చేసుకోండి, లేదా దీన్ని మీరు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూడండి ఒకసారి. ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు BA cos theta, అలాగే ప్యారడ్ సెకండ్ లా నుంచి ఇండ్యూస్డ్ EMF ఈజ్ నథింగ్ బట్ NBA cos theta upon dt, అలాగే డైనమిక్ EMI, టెర్మినల్ వెలాసిటీ, మోస్టల్ EMF. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంసెట్కి అలాగే నీట్లో కూడాను, ఓకేనా. అలాగే మోస్టల్ EMF డ్యూ టు రొటేషనల్ మోషన్. అలాగే మరికొన్ని ఫార్మ్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. పీరియాడిక్ EMI, సెల్ఫ్ ఇండక్టెన్స్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్, అలాగే ఇండక్టెన్స్లో డిఫరెంట్ కేసెస్ మనకి, అలాగే మ్యూచువల్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్లో సోలనాయిడ్ కండిషన్లో, అలాగే ట్రాన్స్ఫార్మర్. యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఆల్రెడీ కరెంట్లో రావాలి, కానీ ట్రాన్స్ఫార్మర్ వాడే ప్రిన్సిపల్ ఏంటి మనకి EMI కాబట్టి అందుకని ఈ ఫార్ములాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇండక్టర్స్ని గ్రూపింగ్ చేయటం సిరీస్లో కానివ్వండి, ప్యారల్లో కానివ్వండి, ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రమ్ ద చాప్టర్ EMI. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసారు కాబట్టి ఈ ఫార్ములాస్ మీద కొన్ని సమ్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. EMIలో ఫస్ట్ క్వశ్చన్, an electric motor operates on a 50 volt supply and a current of 12 amperes. If the efficiency of the motor is 30%, what is the resistance of the winding of the motor? అంటే మోటార్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఇలా ఎగ్జామ్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. ఇన్పుట్ సప్లై ఎంత మనం 50 volts, కరెంట్ ఎంత 12 amperes, మోటార్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత మనకి R, అలాగే ఈ మోటార్ దగ్గర మనకి ఎఫిషియన్సీ తెలుసు నాకు 30%, ఓకేనా. ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి V out అపాన్ V in. V in మనకి ఎంత వస్తుంది మనకి 50 volts, అలాగే ఎఫిషియన్సీ మనకి 30% కాబట్టి 30 upon 100 is equal to V out upon V ఎంత 50, ఓకేనా. సింప్లిఫై చేసినట్టు మనకి ఈ 50 ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. దేర్ ఫోర్ V out is equal to ఎంత 15 volts, ఓకేనా. అయితే మన ఫైనల్ ఏంటి, మోటార్ దగ్గర R వాల్యూ ఫైండ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి ఒకసారి, పవర్ సప్లై 50 అనేది మనకి ఈ అవుట్పుట్ దగ్గర పొటెన్షియల్కి అలాగే ఈ మోటార్ ఉన్నటువంటి పొటెన్షియల్కి ఈక్వల్ అవ్వాలి. అంటే సమ్ ఆఫ్ ద దీస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే V in ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ ద మోటార్ ప్లస్ V out, ఓకేనా. మనకి R వాల్యూ కావాలి కాబట్టి అక్రాస్ మోటార్ కాబట్టి V in మైనస్ V out ఈజ్ ఈక్వల్ టు VM కాబట్టి I ఇంటూ R అని రాద్దాం, ఓకేనా. దేర్ ఫోర్ V ఎంత మనకి ఇస్తుంది 50, V ఎంత మనకు వచ్చింది 15 అపాన్ I కమిట్ టు సైడ్ I ఎంత మనకి 12 ఈజ్ ఈక్వల్ టు R. దేర్ ఫోర్ సింప్లిఫై చేయండి, R ఈజ్ ఈక్వల్ టు 2.9 ohm ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 2400 volts line and 80 amperes of current is found to flow in a output load. The ratio of turns in primary and secondary 20:1. If the transformer efficiency is 100%, then current flowing in a primary coil will be. ఇక్కడ మనం IP వాల్యూ ఫైండ్ చేయాలి, అంటే ప్రైమరీ కరెంట్ ఫైండ్ చేయాలి. IP వాల్యూ వీ హ్యాడ్ టు ఫైండ్, ఓకేనా. ఇచ్చిన క్వశ్చన్ ఏమో మనకి ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ రేషియో ఇచ్చాను, అంటే NP అపాన్ NS ఈజ్ ఈక్వల్ టు EP అపాన్ ES. NP అపాన్ NS ఎంత మనకి 20 upon 1, EP ఎంత ఇచ్చి మనకి 2400 అపాన్ ES వీ హ్యాడ్ టు ఫైండ్, ఓకేనా. సాల్వ్ చేసేటట్టయితే మనకి ఇది ES ఈజ్ ఈక్వల్ టు 120 volts విల్ కమ్. అయితే మనం ఫైనల్ స్టేట్ ఇక్కడ IP వాల్యూ కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో పవర్ ఎఫిషియన్సీ ఇచ్చారు ఇక్కడ 100%, అంటే పవర్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అవుట్, అంటే ప్రైమరీ పవర్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ పవర్కి ఈక్వల్ అవ్వాలి, ఓకేనా. అంటే EP ఇంటూ IP ఈజ్ ఈక్వల్ టు ES ఇంటూ IS. మనకు కావాల్సిన IP వాల్యూ కాబట్టి IP ఈజ్ ఈక్వల్ టు ES ఇంటూ IS అపాన్ ఎంత EP, ఓకేనా. ఆల్రెడీ ES వాల్యూ ఎంత వచ్చింది మనకి 120, అలాగే IS వాల్యూ ఇస్ గివెన్ ద క్వశ్చన్ ఎంత 80, అలాగే EP వాల్యూ ఎంత 2400, ఓకేనా. సపరేట్ వాల్యూస్ని IP ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 80 అపాన్ 2400 volts, ఓకేనా. సింప్లిఫై చేసేటది మనకి IP ఈజ్ ఈక్వల్ టు 4 ampere ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ ఈ రీజన్ ఆఫ్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 10⁻² Tesla,
A circular coil of radius 30 centimeters and distance pi square ohm is rotated about an axis which is perpendicular to the direction of B and which forms the diameter of the coil. If the coil rotates at 200 rotations per minute, the amplitude of the alternating current induced in a coil is. ఇది ఏసీ కరెంట్లోకి వస్తుంది, అలాగే ఈఎంఐ టాపిక్ ఇంటర్లింక్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మన ఫైనల్ ఏంటి, ఐ వాల్యూ. సో ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ అపాన్ ఆర్. సో ఈ నాట్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఎన్ ఏబి ఒమేగా. అకౌంట్ ఆల్రెడీ కరెంట్ చాప్టర్లో మనకి మ్యాక్సిమం ఈఎంఎఫ్ ఎంత, ఎన్ఏబి ఒమేగా. ఓకేనా, ఇక్కడ అండి ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ 1, ఏరియా పై ఆర్ స్క్వేర్ ఇంటూ బి ఇంటూ ఒమేగా 2 pi n and n means frequency upon r. So in the given question r value is given ఎంత 30 centimeters కాబట్టి 30 centimeters ఎంత వస్తుంది నాకు 0.3 meters. b ఎంత 10 to the power of minus 2 Tesla and n is given ఎంత 200 revolutions per minute కాబట్టి upon 60 and r is given ఎంత పై స్క్వేర్. ఇక్కడ నుండి పై స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో సింప్లిఫై చేసినట్టు మనకి ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు 6 milli ampere ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 is the right answer. Next, fourth question. A coil has 2000 turns and area of 70 centimeter square. The magnetic field perpendicular to the plane of the coil is 0.3 Weber per meter square and takes 0.1 second to rotate through 180 degrees. The value of induced EMF will be. సో ఇక్కడ మన ఫైనల్స్ అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా, సో ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయితే మనకి 180 కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్ఏబి అపాన్ టీ. ఓకేనా, సో ఇక్కడ ఎన్ వాల్యూ ఈజ్ గివెన్ ఎంత, ఎన్ ఎంత మనకి ఇచ్చింది 2000 టర్న్స్. అలాగే ఏరియా ఎన్ని ఇచ్చిన అక్కడ 70 సెంటీమీటర్స్ కాబట్టి 70 ఇంటూ 10 to the power of minus 4. అలాగే బి ఈజ్ గివెన్ ఎంత, బి ఈజ్ 0.3 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. అలాగే టైమ్ ఈజ్ గివెన్, టైం ఎంత 0.1 సెకండ్. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2000 ఇంటూ 70 ఇంటూ 10 to the power of minus 4 ఇంటూ 0.3 అపాన్ 0.1. సో సింప్లిఫై చేయండి, ఈ ఈజ్ ఈక్వల్ టు 84 volts ఈజ్ ద ఆన్సర్. సో option 2 is the right answer. Next, fifth question. A transformer with efficiency 80% works at 4 kilowatts and 100 volts. If the secondary voltage is 200 volts, then the primary and secondary currents are respectively. ఇక్కడ మనం IP వాల్యూ ఫైండ్ చేయాలి, అలాగే IS వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా, సో ఇచ్చిన క్వశ్చన్లో పవర్ ఇన్ ఇచ్చాను, అంటే పవర్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇచ్చింది 4 kilowatts. అలాగే VP ఈజ్ గివెన్ ఎంత 100 volts. ఓకేనా, ఈ ఫామ్లో చూద్దాం ఒకసారి. విపి ఇంటూ ఐపి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 10 to the power of 3 watts. ఓకేనా, మనకు ఆల్రెడీ విపి ఎంత 100 కాబట్టి ఇక్కడ విపి ప్లస్లో 100 రాద్దాం. నోట్ చేసినట్లయితే ఐపి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 40 ఆంపియర్ విల్ కమ్. ఓకేనా, వీ హ్యావ్ టు ఫైండ్ నౌ ఐఎస్ వాల్యూ. సో ఐఎస్ వాల్యూ మనం ఎఫిషియన్సీ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు పవర్ అవుట్ అపాన్ పవర్ ఇన్. ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్ ఎఫిషియన్సీ ఈజ్ గివెన్ ఎంత 80% అంటే 80 అపాన్ 100. పవర్ ఎంత మనకు తెలుసు కదా, మనకి ఎంత 4 ఇంటూ 10 to the power of 3, 4 ఇంటూ 10 to the power of 3. సో వి అవుట్ ఈస్ రిటన్ లైక్ విఎస్ ఇంటూ ఐఎస్. ఆల్రెడీ విఎస్ ఎంత మనకి ఇచ్చింది 200 అంటే విఎస్ పికమ్ ఎంత 200 volts. ఇది సింప్లిఫై చేయండి, ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు 16 ఆంపియర్. ఓకేనా, అంటే ఐపీ వాల్యూ ఇస్ 40, ఐఎస్ వాల్యూ 16. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్. ఏ రెక్టాంగులర్ కాయిల్ ఆఫ్ 20 turns and area of the cross section 25 square centimeter has a resistance of 100 ohms. If a magnetic field which is perpendicular to the coil changes at the rate of 1000 Tesla per second, the current in the coil is. ఇక్కడ మనం ఫైనల్ చేసిన వాల్యూ ఐ వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అపాన్ ఆర్ వాల్యూ. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎంత ఎన్ ఏబి అపాన్ టీ. ఓకేనా, దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఏబి అపాన్ ఆర్ ఇంటూ టీ. ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్ బి అపాన్ టీ వాల్యూ ఇస్ గివెన్ ఎంత
1000 టెస్లా పర్ సెకండ్. అలాగే ఆర్ఎస్ గివెన్ ఇంత 100 ohms. అలాగే ఏరియస్ గివెన్ ఇంత 25 ఇంటూ 10⁻⁻⁴, ఎందుకంటే 25 స్క్వేర్ సెంటీమీటర్స్ కాబట్టి ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ మీటర్స్. అలాగే ఎన్ ఇస్ గివెన్ ఇంత 20. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. I is equal to 0.5 amperes is the answer. Option 3 is the right answer. Next, 7th question. A wheel with 10 metallic spokes, each 0.5 meters long, is rotated with a speed of 200 revolutions per minute in a plane normal to the earth magnetic field at the place. If the magnitude of the field is 0.4 Gauss, the induced EMF between the axle and the rim of the wheel is equal to, అంటే మోషన్ EMF కనుక్కోవాలి. ఓకేనా, ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం ఫైనల్ చేసింది మోషన్ EMF కాబట్టి E is equal to half B L square ఒమేగా. ఓకేనా, క్వశ్చన్ మనకి ఒమేగా లేదు కాబట్టి ఆ ప్లేస్లో మనకి ఏమి ఇచ్చాను, ఫ్రీక్వెన్సీ కాబట్టి ఒమేగా ఇస్ కన్వర్టెడ్ ఇంటూ 2π మ్యూ. ఓకేనా, ఈ టూ క్యాన్సిల్ మనకి. సో E is equal to B L square పై మ్యూ. ఇది ఒక స్పోక్ వచ్చి మనకి మోషన్ EMF. మనకి అలాంటి స్పోక్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 10 కాబట్టి ఇంటూ నెంబర్ ఆఫ్ స్పోక్స్. ఓకేనా, ఇన్ ద క్వశ్చన్ B is given ఎంత 0.4 Gauss కాబట్టి కన్వర్ట్ ఇంటూ టెస్లా 10⁻⁻⁴. అలాగే L is given ఎంత 0.5 meters హోల్ స్క్వేర్. అలాగే పై ఎంత 3.14. ఫ్రీక్వెన్సీ is given ఎంత 120 revolutions per minute అంటే 120/60. అలాగే నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఎంత 10. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. E is equal to 6.28 into 10⁻⁻⁵ volts is the answer. Option 4 is the right answer. Next, 8th question. A rod of length 20 centimeters is rotating with an angular speed of 100 rotations per second in a magnetic field of strength 0.5 Tesla. About its one end, what is the potential difference between the two ends of the rod? సో ఈ క్వశ్చన్ కూడా అబోవ్ క్వశ్చన్ లాగా ఉంటుంది. మనకి ఏమనుకోవాలి, మోషన్ EMF E is equal to ఇందా చేస్తాం మనకి B ఇంటూ L స్క్వేర్ పై మ్యూ. ఇన్ ద క్వశ్చన్ మ్యూ వాల్యూ ఇస్ గివెన్ ఎంత 100 రొటేషన్స్ పర్ సెకండ్. అలాగే L ఇస్ గివెన్ ఎంత 20 సెంటీమీటర్స్ కాబట్టి 0.2 మీటర్స్ హోల్ స్క్వేర్. అలాగే B ఇస్ గివెన్ ఎంత 0.5 టెస్లా. ఇందాకంటే మనకి గాస్లో ఇచ్చారు కాబట్టి ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ టెస్లాకు చేసాం. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ టెస్ట్లో ఉంది కాబట్టి నో నీడ్ టు కన్వర్ట్. ఓకేనా, సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. E is equal to 6.28 volts is the answer. Option 3 is the right answer. Next, 9th question. A solid has 2000 turns wound over a length of 0.30 meters. The area of its cross section is 1.2 into 10⁻³ meters square. Around its central section, a coil of 300 turns is wound. If an initial current of 2 amperes in the solenoid is reversed in a 0.25 seconds, then EMF induced in the coil is. ఇక్కడ మన ఫైనల్స్ ఏంటి, EMF in terms of mutual కాబట్టి E is equal to M into DI by dt, where DI is nothing but ఎంత I1 minus I2. కరెంట్ రివర్స్ ఉంది కాబట్టి 2 minus of -2, ఎందుకంటే కరెంట్ రివర్స్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ +4 వస్తుంది, నాకు +4. ఓకేనా, సో ఇప్పుడు M ఎంత మనకి μ0 ఇంటూ N1 N2 A అపాన్ L ఇంటూ DI by dt ఎంత నాకు 4 dt వాల్యూ ఎంత ఇచ్చినాక 0.25 seconds. ఓకేనా, ఇక్కడ μ0 వాల్యూ తీసుకుని మనకి 4π ఇంటూ 10⁻⁻⁷ ఇంటూ N1 ఎంత 2000 ఇంటూ N2 ఎంత 300 ఇంటూ ఏరియా ఎంత 1.2 ఇంటూ 10⁻⁻3. ఓకేనా, అపాన్ L ఇస్ గివెన్ ఎంత 0.30 ఇంటూ 4/0.25. సో ఈ వాల్యూస్ని సింప్లిఫై చేయండి. E is equal to 48 millivolts is the answer. Option 4 is the right answer. Next, 10th question. A closely wound coil of 100 turns and area of the cross section 1 cm square has a coefficient of self induction 1 millihenry. The magnetic induction in the center of the core of the coil when the current of 2 amperes flows in it will be. ఓకేనా, అంటే మనం ఏం ఫంక్షన్ ఇక్కడ B ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మన ఫైనల్స్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు ఇన్ ద సర్కిల్ కాయిల్ కాబట్టి μ0 Ni అపాన్ 2R. ఓకేనా,
ఆల్రెడీ మనకు తెలుసు మీనోడ్ వాల్యూ ఎంత 4 పై ఇంటూ 10 to the power of -7 ఇంటూ n ఎంత 100 ఇంటూ I is given ఎంత 2 upon 2 ఇంటూ r is not given కానీ ఏరియా ఇచ్చాను కాబట్టి ఇది ఎలా తెలుసుకుందాం ఒకసారి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ వేర్ r is equal to root over a upon pi. In the given question area is given 1 centimeter square కాబట్టి 1 into 10 to the power of -4 ఓకేనా. సో అండర్ రూట్ ఆఫ్ 10 to the power of -4 upon pi. 10 to the power -4 బయటకు వస్తుంది మనకి 10 power -2 ఓకేనా. అంటే 10 power -2 upon రూట్ పై అంటే ఇంటూ రూట్ పై విల్ కమ్ ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేయండి. రూట్ పై తెలుసు కదా మనకి రూట్ ఓవర్ 3.14 ఓకేనా. రీప్లేస్ చేసి మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తున్న ఆన్సర్ బి ఈజ్ ఈక్వల్ టు 0.22 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. An air core solenoid has 1000 turns and is 1 meter long. Its cross-sectional area is 10 centimeter square. Its self-inductance is ఇక్కడ మనం ఫైనల్స్ అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే L ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ n స్క్వేర్ ఇంటూ ఏ అపాన్ ఎల్. ఈ ఫామ్లో ఎందుకు యూజ్ చేస్తామంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అలాగే ఏరియా లెంత్ అండ్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఏరియా ఇస్ గివెన్ ఎల్ ఇస్ గివెన్ అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ గివెన్ ఓకేనా. సో మీనోడ్ వాల్యూ ఎంత 4 పై ఇంటూ 10 to the power of -7 ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత 1000 హోల్ స్క్వేర్ ఇంటూ ఏరియా ఎంత 10 centimeter square కాబట్టి 10 ఇంటూ 10 to the power of -4 అపాన్ ఎల్ ఎంత 1 మీటర్ ఓకేనా. సింప్లిఫై చేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1.256 మిల్లీ హెన్రీ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. A connecting square loop of side L and distance r moves in its plane with a uniform velocity v perpendicular to one of its sides. A magnetic induction field B constant in time and space pointing perpendicular and into the plane of the loop exists everywhere. Then the current induced in the loop is ఇక్కడ I వాల్యూ ఫైండ్ చేయాలి ఓకేనా. I ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఫార్ములా E అపాన్ ఆర్ అకార్డింగ్ టు పారడేస్ సెకండ్లా ఈఎంఎఫ్ మనం d5 అపాన్ dt కింద నోట్ చేసుకోవచ్చుగా. అలాగే ఫ్లక్స్ నథింగ్ అంతా మనకి ఎంత A ఇంటూ dB అపాన్ dt. ఇన్ ద క్వశ్చన్ ద magnetic induction ఈస్ కాన్స్టెంట్ కాబట్టి dB అపాన్ dt వాల్యూ నాకు 0 అవ్వాలి. అంటే ఫ్లక్స్ బికమ్ ఎంత 0. ఫ్లక్స్ 0 ఉంది కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆల్సో 0. దేర్ ఫోర్ I ఈజ్ ఆల్సో 0. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. A copper rod of mass m slides under gravity on two smooth parallel rails L distance apart and set an angle theta to the horizontal. At the bottom, the rails are joined by a resistance R. There is a uniform magnetic field perpendicular to the plane of the rails. The terminal velocity of the rod is అంటే VT వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ డయాగ్రమ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఓకేనా. ఈ పాయింట్ దగ్గర మనకి mg ఫోర్స్ యాక్టింగ్ డౌన్వర్డ్. సో mg రిజాల్వింగ్ 2 కాంపోనెంట్స్ mg కాస్ థీటా అలాగే mg సైన్ థీటా. సో ఇచ్చిన క్వశ్చన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే టెర్మినల్ వెలాసిటీ రెండు ఏమైనా మనకి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే అకార్డింగ్ టు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ ప్రకారం ఫోర్స్ ఏమవ్వాలి ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దీస్ టూ కాబట్టి ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవునా. దేర్ ఫోర్ mg సైన్ థీటా విల్ బి ఈక్వల్ టు F మ్యాగ్నెటిక్ ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలి. అంటే F డ్యూ టు గ్రావిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకేనా. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఎలా చేయాలో. F గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F మ్యాగ్నెటిక్ ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలి ఓకేనా. సో FG ఎంత mg సైన్ థీటా. F మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత B ఇంటూ I ఇంటూ L వేర్ I నథింగ్ బట్ ఎంత BLV అపాన్ R. అదేనా అంటే I ఈజ్ నథింగ్ బట్ E అపాన్ R మోస్ట్లీ మెఫ్ ఎంత BLV అపాన్ R ఓకేనా. చూడండి B ఇంటూ L ఇంటూ B ఇంటూ L ఎంత B స్క్వేర్ L స్క్వేర్. దేర్ ఫోర్ mg సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్ L స్క్వేర్ VT ఇక్కడ టెర్మినల్ వెలాసిటీ కాబట్టి VT అపాన్ R. మనకు కావాల్సింది ఈ టెర్మినల్ వెలాసిటీ కాబట్టి VT ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు R ఇంటూ mg సైన్ థీటా
upon b square L square is the answer. Option 2 is the right answer. Next, 14th question. The number of turns of primary and secondary coils of transformer are 5 and 10 respectively, and the mutual inductance of the transformer is 25 Henry. Now the number of turns in the primary and secondary of the transformer are made 10 and 5 respectively. Then mutual inductance of the transformer in Henry will be. సో ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే, ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం ఫస్ట్ అండి మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ N1 N2 A అపాన్ L. ఇక్కడ N1 మీన్స్ ప్రైమరీ టర్న్స్, అలాగే N ఎంత సెకండరీ టర్న్స్. ఓకేనా, అంటే M ఈజ్ ప్రపోర్షనల్ టు N1 N2. కాబట్టి M1 by M2 ఈజ్ ఈక్వల్ టు N1 N2 అపాన్ N1 డాష్ N2 డాష్. ఓకేనా, ఇన్ ద ఫస్ట్ కేస్ ప్రైమరీ అండ్ సెకండరీ టర్న్స్ ఎంత మనకి 5 into 10. అలాగే సెకండ్ కేసులో ఎంత మనకి ఇచ్చింది 10 into 5. ఓకేనా, 50 upon 50 ఎంత 1 ఓన్లీ. దే ఫోర్ M2 ఈజ్ ఈక్వల్ టు M1. In the given question, M1 is given 25. Therefore, M2 is also equal to 25 Henry. Option 3 is the right answer. సో మీరు కూడా ఇదే విధంగా ఈఎంఐ చాప్టర్ నుంచి మరికొన్ని క్వశ్చన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.